ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 22వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 22వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, మీ పెద్దవాళ్ళ నుంచి కానీ, మీ యొక్క సోదరుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, అలాగే మీ యొక్క సోదరీమణుల నుంచి కానీ ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది. అంటే ఎక్కువగా వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీకు సంపూర్ణమైన ఆనందాన్ని కలుగజేస్తారు. అలాగే వాళ్ళు భుజం తట్టి మిమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి మరింత పెరిగి మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరింత ధైర్యంగా మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలు చేస్తారు. అది చేసి కూడా అందులో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టే కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు కానీ వాళ్ళు మీకు నచ్చిన వస్త్రాలని, నచ్చిన దుస్తుల్ని, నచ్చిన ఆభరణాలని కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆయా వస్తువులు, వస్త్రాలు అలాగే ఆభరణాలని చూసి మీరు ఎక్కువగా కూడా చాలా సంతోషపడటానికి అవకాశం ఉంటుంది. మానసికంగా చాలా వరకు సంతోషించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజంతా కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే స్త్రీ సుఖం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. వారి వల్ల కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా చాలా వరకు సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా మీకు అనారోగ్య సమస్యలు ఉండుంటే ఖచ్చితంగా ఈ రోజున మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ ఉద్యోగంలోనా కూడా మీకు మంచి ప్రోత్సాహం లభించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీ పై అధికారుల యొక్క మెప్పును పొందడానికి, మన్ననలు పొందడానికి మీరు కృషి చేయాలి. చిత్తశుద్ధితో మీరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే అవలీలగా పూర్తి చేసే సామర్థ్యం మీకు వస్తుంది. అవలీలగా మీకు ఆదాయం పెరగడానికి దోహదం చేయడానికి ఖచ్చితంగా కూడా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, పట్టుదల పెరుగుతుంది. అలాగే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ విద్యార్థులు
ఏకాగ్రత పెరగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానివల్ల విద్యార్థులు మరి మరింత ఎక్కువగా మరింత కష్టపడి చదవడం వల్ల ఖచ్చితంగా ఆ విద్యలో మంచి సత్ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ ఈ ఈ ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళకి ఇష్టసిద్ధి కలుగుతుంది. అలాగే నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సుఖపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పార్ట్నర్స్తో వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఆ వ్యవహారాలన్నీ కూడా మీకు సర్దుమణిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ గొడవలన్నీ కూడా సర్దుమణిగిపోయి మీకు శారీరక ఆనందం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ యొక్క బంధువులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. దానివల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా పనిచేసుకోవడానికి అనువుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి. వాళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా వాళ్ళు అధిక మొత్తంగా శ్రమ చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఇక శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా సానుకూల ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ, లేకపోతే లక్ష్మీ సహస్రనామాలు కానీ మీరు పఠించండి. అలాగే దాంతోపాటు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఆయా విధి విధానాలు పాటించడంతో పాటు ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు రాహు జపం చేయండి. దుర్గా అమ్మవారికి దీపారాధన చేసి రాహుకాలంలో రాహుకి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతిరోజు కూడా రాహు జపం చేయటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించండి. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.